ఆంధ్రప్రభకు స్వాగతం. అంతర్జాతీయ వ్యవహారాల విశ్లేషకులు శ్రీ మామిడి గిరిధర్ గారు మనతోటి ఉన్నారు. నమస్కారం అండి. నమస్తే అండి. మీకు మీ ప్రేక్షకులందరికీ నా నమస్కారాలండి. బెంగాల్లో కూడా రోహింగ్యాలు అనేటువంటి అది వస్తుంది కదా! వాళ్ళు ఆల్రెడీ ఉంటున్నారు, ఇంకా వస్తున్నారు. సో, వీళ్ళని ఎందుకు మనం బీజేపీ గవర్నమెంట్ అంటే కేంద్రంలో అంత స్ట్రాంగ్‌గా ఉండి కూడా ఎందుకు కంట్రోల్ చేయలేకపోతుంది ఈ వీళ్ళని రోహింగ్యాలని? అంటే ఒక విషయం అర్థం చేసుకోవాలండి. బెంగాల్‌లో ఉన్నటువంటి చొరబాటుదారులని కేంద్ర ప్రభుత్వం ఏం చేయగలదు? అవును. లా అండ్ ఆర్డర్ ఎవరి చేతిలో ఉంది? రాష్ట్ర ప్రభుత్వం చేతిలో ఉంది. కాబట్టి వీళ్ళని చెక్ చేసి వాళ్ళని అరెస్ట్ చేయవలసిన బాధ్యత ఎవరి మీద ఉంది? బంగాల్ ప్రభుత్వం మీద. బంగారు ప్రభుత్వం కానీ మీద. వాళ్ళకి ఆధార్ కార్డులు ఇస్తున్నారు, వాళ్ళకి రేషన్ కార్డులు ఇస్తున్నారు, వాళ్ళకి ఓటర్ ఐడీ కార్డులు ఇస్తున్నారు. వాళ్ళ ఓట్ బ్యాంక్‌ని వాళ్ళు పెంచుకునే దిశగా వాళ్ళు ప్రయత్నం చేస్తున్నారు. కాబట్టి భారత ప్రభుత్వం చేయగలిగింది చాలా తక్కువ. అన్‌ఫార్చునేట్ ఇది. మన రాజ్యాంగంలో ఉన్నటువంటి ఈ యొక్క వీక్‌నెస్‌ని వాళ్ళు ఎక్స్‌ప్లాయిట్ చేసుకుంటారు. ఏదో బంగాల్లో ఉన్నారని మీరు ఎందుకు అంటున్నారు? హైదరాబాద్‌లో లేరా రోహింగ్యాస్? హైదరాబాద్‌లో కూడా ఉన్నారు. అన్ని చోట్ల ఉన్నారు వాళ్ళు. కేరళలో ఉన్నారు రోహింగ్యాస్. నేను కేరళలో ఒకసారి ఏదో మీటింగ్ ఉంటే వెళ్ళాను. అక్కడికి వెళ్లి నేను నాతో పాటు శాలిగ్రామాలు తీసుకెళ్తాను. ఎక్కడికి వెళ్ళినా సరే. అభిషేకం చేసుకుంటాను. హ్మ్. ఒక హోటల్‌లో దిగిన అభిషేకం చేసుకొని, ఆ అభిషేక నీళ్లు ఎవరు తొక్కకూడదు. దీన్ని ఏదైనా పూల తొట్టిలో గాని, చెట్టుకి మొదల్లో గాని వేయమని చెప్పి ఆఫీస్ బాయ్‌ని పిలిచి నేను ఇచ్చాను. హ్మ్. అతను "హమ్ ఇస్కో టచ్ నహీ కర్తే హై. హ్మ్. ఈమె ముట్టకూడదు. మా ప్రకారం ఇది చాలా ఇది దోషం ఇది. పాపం ఇది. మేము ముట్టం." "నువ్వు ఎక్కడి నుంచి వచ్చావురా?" అని అడిగాను. "బెంగాల్ నుంచి వచ్చాను" హ్మ్. నాకు తెలిసిన 2, 3 సెంటెన్స్ చెప్పాను. వాడికి ఒక్క ముక్క కూడా అర్థం కాదు. హ్మ్. అంటే వాడు రోహింగ్యా. రోహింగ్యా. ఎక్కడ కేరళ, ఎక్కడ మియన్మార్. ఇంత దూరం ఇన్ని వేల కిలోమీటర్లు వాడొచ్చాడంటే ఎటువంటి ఎకో సిస్టమ్ ఈ దేశంలో పనిచేస్తుంది. ఈ వాళ్ళ ట్రైన్ టికెట్లు ఎక్కడి నుంచి వచ్చినాయి? వాళ్ళ ఈ దారిలో అంతా ఎక్కడ ఉన్నారు? వాళ్ళకి తిండి ఎలా వచ్చింది? హ్మ్. వాడు ఎవడు పోలీసులు దొరకకుండా వాడు హాయిగా వాడు సునాయాసంగా ఇక్కడికి ఎలా రాగలిగాడు? ఇక్కడ ఎక్కడ ఉంటున్నాడు? వాడికి ఇల్లు, వాకిలి ఎవరు ప్రొవైడ్ చేశారు? ఉద్యోగం ఎవరిచ్చారు? వాడికి భాష లేకపోయినా గాని వాడిని ఎవరు పెట్టుకున్నారు? ఈ ఎకో సిస్టమ్ అంతా కూడాను కేంద్ర ప్రభుత్వం అన్ని చేయలేదు కదా! కేంద్ర ప్రభుత్వం ఫెయిల్యూర్ ఎక్కడ ఉందంటే గనక మనకు బోర్డర్ సరిహద్దులో వాళ్ళు ఆపలేకపోతున్నారు. బీఎస్ఎఫ్ వాళ్ళ కంట్రోల్‌లో ఉంది కాబట్టి అక్కడ వాళ్ళు ఆపలేకపోయారు. బంగాల్‌తో మనకున్న ప్రాబ్లమ్ ఏంటంటే బెంగాల్ గాని, అస్సాం గాని అక్కడ వందలాది నదులున్నాయి. హ్మ్. నదులు, అరణ్యాలు ఉన్నాయి. అక్కడ మనం ఫెన్సింగ్ వేసుకోలేము. వేసినా గాని కూడా మళ్ళీ వచ్చే వర్షానికి అవన్నీ కొట్టుకుపోతాయి. కాబట్టి దాంట్లో నుంచి సునాయాసంగా వచ్చేయగలం. ఎంత గస్తీలు తిరిగి మీరు ఎంత చేసినా గాని అక్కడ ఇన్ఫిల్ట్రేషన్ జరుగుతూనే ఉంటుంది. అది అన్‌ఫార్చునేట్. కాబట్టి అక్కడ కొంత వాళ్ళు ట్రై చేసుండొచ్చు. బహుశా వాళ్ళు అక్కడ ఆపుండొచ్చు. అది ఆపలేకపోయారు కాబట్టి ఇంకా లోపలికొచ్చేసారు. లోపలికొచ్చాక మాత్రం అది స్టేట్ లా అండ్ ఆర్డర్ అధీనంలో ఉంటుంది కాబట్టి ఏమి చేయలేం. ఈరోజు మరి ఢిల్లీ పోలీస్ ఇంతమందిని అరెస్ట్ చేసి ఎలా పంపించగలుగుతున్నారు? హ్మ్. యూపీ పోలీస్ ఎలా వాళ్ళని అరెస్ట్ చేయగలుగుతున్నారు? అక్కడ ప్రభుత్వాలు ఎందుకు చేస్తున్నాయి? కానీ ఇక్కడ ప్రభుత్వాలు ఎందుకు చేయట్లేదు? అది మనం ప్రశ్నించాలి. ఈ ప్రభుత్వాలు వాళ్ళని ఓటు బ్యాంక్ కింద ట్రీట్ చేస్తున్నారు. వాళ్ళు విదేశీయులుగా ట్రీట్ చేయట్లేదు. వాళ్ళని ఏమైనా చేస్తే గనక ఆ మతానికి చెందినటువంటి వాళ్ళు నొచ్చుకుంటారేమో, వాళ్ళ ఓట్లు పోతాయేమో అన్న భయం వీళ్ళకి మోర్ ఇంపార్టెంట్ కానీ విదేశీయుడొచ్చాడే అన్నది వీళ్ళకి పట్టట్లేదు. ఇది తప్పకుండా ఒక దేశ విద్రోహమైన చర్య ఈ ప్రభుత్వాలన్నీ చేస్తున్నాయి. కేంద్ర ప్రభుత్వం చేయగలిగింది దీంట్లో నేను చెప్పినట్టు చాలా లిమిటెడ్ మాత్రమే చేయగలదు. సార్, చాలా సంతోషం. మీ విలువైన సమయాన్ని మాకు ఆంధ్రప్రభ ప్రేక్షకులకు కేటాయించి ఎన్నో విషయాలు మాకు తెలియజేశారు. ధన్యవాదాలు సార్. మళ్ళీ ఇంకో కార్యక్రమంలో తప్పకుండా కలుద్దాం. నమస్తే. నమస్తే. నమస్తే.